అందరూ నమస్కారం. ఈరోజు డే టైం చాలా ఇంపార్టెంట్ పని అండి, బాగా బిజీ ఉండిపోయినాను. సో ఇప్పుడు మహాభారతం వీడియో ఇద్దామని చెప్పేసి అనుకుంటున్న మూమెంట్లో ఈ వీడియో కనపడింది. నేను షాక్ అయ్యా. ఇదేంట్రా బాబు, మొన్నే కదా రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు, అర్జునుడి గీతోపదేశం అని చెప్పేసి కొత్త సినిమాలో నటిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఇలా బిహేవ్ చేసాడు ఏంటి కుర్రాడు అనిపించింది. అఖిల్ రాజ్ ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లో ఎవరైనా సరే చాలా కేర్ఫుల్గా ఉండాలి, కేసులు ఇరుకోవద్దు అండ్ బయట వైరల్ కూడా అవ్వద్దు నెగిటివ్ వేలో. ఇతను డెలివరీ బాయ్ని ఘోరాతి ఘోరంగా తిడతం కావచ్చు, కొడతం కావచ్చు, ముందు ఆ వీడియో డిలీట్ చేయని బెదిరించడం కావచ్చు, ఏదో చేశాడు. అయితే ఇక్కడ అసలు ఏం జరిగిందన్నప్పుడు ఆ వీడియో మీకు కావాలి కాబట్టి శివప్రసాద్ వీచ్ ఛానల్ 5వ ఛానల్లో పెట్టే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి. ఎందుకంటే అది వైలేషన్ అవుతుంది, ఇద్దరు కొట్టుకోవడం తోసుకోవడం అవుతూ ఉంది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే చూడండి, మీకు అర్థమైంది. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు వెజిటేరియన్ వాళ్ళలాగా ఉన్నారు. ఈ అఖిల్ రాజ్ అనబడే వ్యక్తి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఈ డెలివరీ బాయ్ ఏంటంటే రాంగ్ అడ్రస్కి డెలివరీ చేశా అంటున్నాడు. అంటే వీళ్ళు ఆర్డర్ పెట్టినట్లేరు, వచ్చి ఇది రాంగ్ ఐటమ్ తీసుకొచ్చాడు వాళ్ళ ఇంటికి. నేను అనుకోవటం నాన్ వెజ్ ఆర్ ఇంకేదన్నా వేరే వస్తువు లేదన్నా, నాన్ వెజ్ కావచ్చు, లేదన్నప్పుడు ఇంకేదన్నా లైంగిక పరమైనటువంటి అంశ అవైనా కానీ అయి ఉండొచ్చు. అంటే అడల్ట్ రిలేటెడ్ కానీ, లేదు అన్నప్పుడు సెన్సిటివ్ రిలేటెడ్ కానీ ఏదైనా వస్తువు తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి మీదే అన్నట్టుగా అని ఉండవచ్చు. దాంతో వాళ్ళ అమ్మ ఇది మాదేంటి అని చెప్పేసి ఇతను ముఖం మీద ఊసిందంట. ఈలోపు అతను లోపల నుంచి వచ్చి ఇక కొట్టినంత పని చేశాడు, ఆల్రెడీ కొట్టినాడు. మరి ఇంకా ఎల్లరా నువ్వు అని చెప్పేసి మెట్ల మీద తోసుకుంటూ అలా చేశాడంట. ఇక దాంతో డెలివరీ బాయ్ సారీ సార్ అని చెప్పినా కానీ ఊరుకోలేదంట. ఇక అతను వీడియో తీశాడు. ఇది ఓవరాల్గా జరిగింది. నాకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ వాళ్ళు అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని వస్తువు ఏది ఇతను పట్టుకొచ్చాడు. అది చూసి చూడగానే వాళ్ళు తట్టుకోలేకపోయారు. రాంగ్ అడ్రస్ కానీ రైట్ అడ్రస్ కానీ అసలు ఆ వస్తువు ఏంటి, మా ఇంటికి తీసుకురావడం నువ్వు అని చెప్పేసి అలా అతని మీద ఆమె ఊయటం కానీ, ఆమె ఊసిన నేను చూడలే, అతను డెలివరీ బాయ్ చెప్తున్నాడు. ఇక అతని ఎమోషన్లో ఇది చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఎంతో కెరీర్ ఉంది వీడికి, అండ్ అతను డెలివరీ బాయ్ ఇబ్బంది అయిపోద్దని వాళ్ళ నాన్న ఆగరా అని అంటున్నా వినట్లేదు ఆ కుర్రాడు. ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పదలుచుకుంది, డెలివరీ బాయ్ది తప్పు ఉంది అనేది అర్థమవుతుంది. అపాలజీ చెప్పాడు, కొన్నిసార్లు అపాలజీ చెప్పినా కానీ మనం కొన్నిసార్లు తీసుకోలేము. ఆ రకంగా ఎదుటి వాళ్ళు చేస్తారు కొన్ని. అలా వీళ్ళు అనుకొని ఉన్నారు అంటే అసలు తీసుకులేకపోయారు. బాధ, కోపం, విసుగు, చిరాకు అన్నీ వచ్చేసినాయి. తండ్రి అనుభవం గల్లాడు, ఈ అఖిల్ రాజును ఆపుతున్నాడు, ఆగరా అని. అయినా సరే ఆగకుండా నేను హీరోని అన్నట్టు, లేదన్నప్పుడు నేను ఉడుకు రక్తనాథ్ అన్నట్టుగా డెలివరీ బాయ్ మీదకి ఎగబడితే ఏంటి అన్నట్టు అసలు అది. ఇప్పుడు అతని మీద కేసు ఫైల్ అయింది. అండ్ డెలివరీ బాయ్ కనుక ఎస్సీ కనుక అయినట్టయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అయింది. అండ్ ఇప్పుడు కెరీర్ వచ్చేసి ఏమవ్వాలి ఇప్పుడు అతనిది. ఈ వీడియో మెయిన్ నేను చెప్పదలుచుకుంది, పెద్దలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ అమ్మేమో సైలెంట్గా ఉంది. మేబీ లోపల ఊసిందో లేదో నిజంగా నాకు తెలియదు. వాళ్ళ అమ్మ అతను కంట్రోల్ చేయట్లా అఖిల్ రాజ్ని. వాళ్ళ నాన్న రెక్కలు విడిచేసి రెక్కలు పట్టుకున్నాడు, ఆగరా అని. వినట్లా, నువ్వు ఆగురా అని ముందుకు వచ్చేస్తున్నాడు. అది చూస్తుంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ లాగా ఉంది. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. నేను చెప్పాల్సిన మరలా చెప్తున్నా, పిల్లలకి ఎదుటి వారితో ఎలా ఉండాలి అంటే నేర్పండి. ఒకవేళ జర్రాన్ని ఏమైనా జరిగినా మనం రియాక్ట్ అవ్వాలన్నప్పుడు మన భవిష్యత్తు మీద బ్లాక్ మార్క్ పడకుండా చూసుకోండి. ఆల్రెడీ వాడు డెలివరీ రాంగ్ ఐటమ్ డెలివరీ చేసి బాధ పెట్టాడు, చెప్పాల్సింది చెప్పి లోపు సారీ చెప్పాడు, అయిపోయింది. బట్ ఇంకా నీ కోపం ఉంది, బాధ ఉంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు వాడి మీదకి ఎగబడుతూ పోతే దానివల్ల ఇంకా నష్టం మనకేనా. బయట కూడా ఒక తాగుబోతాడు అనుకోకుండా మీ బండికి డాష్ ఇచ్చాడు, ఆల్రెడీ మీ బండికి సొట్టబడిందో సమ్ ఏదో అయింది, వాడు తాగున్నాడు అర్థమవుతుంది. ఎగైన వాడితో గొడవ పడితే వాడు తిరిగి మిమ్మల్ని కొడతాడు, లేదా చిన్న డ్యామేజ్ అయిందని ఇంకా భయంకరంగా చేస్తాడు. వాడితో నువ్వు గొడవ పడితే నీ ఇది కూడా మొత్తం ఇదైద్ది కదా. మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది. సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది, అది చూసుకోండి. అండ్ మీ భవిష్యత్తు ఇంపార్టెంట్. గజ్జికి ఒక గలీజ్ పని చేసినా మనం కనుక చేస్తే మన పని అయిపోయినట్టే. నీకు డెలివరీ పని ఏమంటలేదురా బాబు,
జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఎవరైనా కానీ ఏదైనా సరే చేస్తున్నప్పుడు ముందుగా అది మనకు నష్టం లేదనుకుంటే ఓకే, నష్టం అని అనుకుంటే నువ్వు జాగ్రత్త పడు. ఇక తప్పదు, తిరిగి మనం కూడా రియాక్ట్ అవ్వాలి, ఆ రియాక్షన్ కూడా రేంజ్లో ఉండాలనుకున్నప్పుడు ఆ తర్వాత జరిగే దానివల్ల నీకు ఇబ్బంది లేకుండా చూసుకో. ఇప్పుడు ఇతను కెరీర్ ఎంత ఇబ్బంది, ఇప్పుడు అతను కేసు పెడితే డెలివరీ బాయ్ వెళ్ళి ఏంటి పొజిషను, డెలివరీ వాళ్ళంతా కూడా వచ్చేసి యూనియన్లాగా ఏర్పడి వీళ్ళ ఇంటి మీదకి వస్తే ఏంటి పొజిషను, వీళ్ళకి ఇప్పుడు సపోర్ట్ ఎవరు వస్తారు? సో ఆ డెలివరీ చేసిన ఐటమ్ ఏదైతే ఉందో ఇందా చెప్పే కదా, అయితే అడల్ట్ రిలేటెడ్ అయి ఉండాలా, లేదా నాన్ వెజ్ రిలేటెడ్ అయి ఉండాలా, లేదా ఇంకేదైనా సెన్సిటివ్ ఐటమ్ అని అయి ఉండాలా. అది వీళ్ళు చూసి తట్టుకోలేకపోయారు. దాంతో వాళ్ళ అమ్మ వీయటం అని కావచ్చు, లేదా ఇతను కొడతాం కావచ్చు, లేదంటే జరిగినట్టు నాకైతే అనిపిస్తూ ఉంది. నిజాలు ఏంటో రేపటిలోపు తెలియచ్చు. మీరైతే మాత్రం తొందరపడద్దు ప్లీజ్. ఎంత బాధాకరమైనటువంటి సన్నివేశమైనా, ఎంత కోపం తెచ్చేదైనా కానీ ఆ తర్వాత జరిగే ఉంటే చూసి అది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆలోచించండి. ఇంట్లో పెద్దలు ఆపుతున్నారు అంటే దాని అర్థం తేడాగా ఉందిరా, వద్దురా, ఆగరా అని అర్థం. నాన్న ఆపుతున్నా కానీ ఆగకుండా హీరోయిజం చూపిద్దని ముందుకు వెళ్తే ఏంటి అసలు అది? అఖిల్ రాజ్ ఎంతో భవిష్యత్తు ఉన్నాడు అయ్యా నువ్వు. ఆడు మొత్తం మీకైతే ఇబ్బందికరంగా జరిగింది ఒప్పుకుంటున్నా, కానీ నువ్వు రియాక్షన్ ఇలా అయితే అలా చెప్పు.